హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. మరి ఈ వీడియోలో ఏపీ డిఎస్సి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ను బేస్ చేసుకొని ఫ్రెండ్స్, మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చేటువంటి ఆర్టికల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, మన ఛానలే టెట్ మరియు డిఎస్సికి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు. వీడియోకు చిన్న లైక్ చేయండి. మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను, జాయిన్ కాగలరు. అదేవిధంగా మరో చిన్న విషయము ఫ్రెండ్స్, మరి ఎస్జిటి ప్రిపేర్ అయ్యేటువంటి ఆస్పిరెంట్స్ని బేస్ చేసుకొని డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తూ మీకు కంప్లీట్గా టెక్స్ట్ బుక్ బేస్డ్ క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాము. 50% డిస్కౌంట్తో, ప్రెసెంట్ 50% డిస్కౌంట్తో కేవలము 600 రూపీస్కి మాత్రమే ఉంది. ఈ అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు. సో మీకు నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చినా కానీ అప్ టు ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తూ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు, మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. డైలీ ఒక షెడ్యూల్ వైజ్గా డైలీ 5 సబ్జెక్ట్స్తో ఒకరోజు క్లాసెస్, ఒకరోజు ఇలా ఎగ్జామ్స్, ఇలా ఒక షెడ్యూల్ వైజ్గా మీకు ప్రాసెస్ జరుగుతుంది. బట్ మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి, ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోండి. డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు అయితే వ్యాలిడిటీ ఇస్తున్నాము. 50% డిస్కౌంట్తో కేవలం 600 రూపీస్కే ఉంది. ఎవరైనా జాయిన్ కావాలి అనుకుంటే ఇంకా ఆలస్యం చేయవద్దు. స్క్రీన్ మీద కనిపించేటువంటి నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. నా నెంబర్ సేవ్ చేసుకోండి. ఎంవీఆర్ నంద్యాల 8341949272 8341949272. ఇంకా ఆలస్యం చేయవద్దు. ఇప్పుడే నా వాట్సాప్ నెంబర్కి డిఎస్సి పర్పస్ అని మెసేజ్ చేయగలరు. ఫ్రెండ్స్, మరి ఈరోజు ఈస్ట్ గోదావరి డిస్టిక్ బేస్ చేసుకొని, ఉమ్మడి ఈస్ట్ గోదావరి బేస్ చేసుకొని తూర్పుగోదావరి పరంగా ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ మిగతా జిల్లా వాళ్ళు కూడా అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే మిగతా జిల్లాలకు కూడా 100% అయితే యూజ్ అవుతుంది. ఒక్కసారి ఇక్కడ నోటిఫికేషన్ పరంగా అబ్జర్వ్ చేస్తే, అదే న్యూస్ పేపర్ పరంగా వచ్చినటువంటి ఆర్టికల్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, మరో డిఎస్సికి రంగం సిద్ధం. ఇక్కడ మెయిన్గా మీరు అబ్జర్వ్ చేయాల్సినటువంటి పాయింట్ ఈస్ట్ గోదావరి జిల్లా బేస్ చేసుకొని డిస్టిక్ పేపర్లో వచ్చినటువంటి న్యూస్ అనమాట. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనము మెయిన్ న్యూస్ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, కూటమి ప్రభుత్వం ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే. విద్యాశాఖలో ఈసారి ఎక్కువ పోస్టులు భర్తీ కానున్నాయి. ఉపాధ్యాయ నిరుద్యోగులకు సంబంధించి డిఎస్సి సుమారు 3004 పోస్టులు ఉంటాయని క్యాలెండర్లో సూచించడం అయితే జరిగింది. ఇవి ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయనేటువంటి సమాచారం అయితే ఉంది. సో న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికలే ఫ్రెండ్స్. నిజంగా పెరుగుతాయా తగ్గుతాయని మనకైతే తెలియదు. సో 100% మళ్ళీ మెసేజెస్ వస్తాయి, సార్ నిజంగా పెరుగుతాయి, మా డిస్ట్రిక్ట్ ఎన్ని పెరుగుతాయని. సో న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ అయితే మీకు చెప్తున్నాను. ఎందుకంటే మీరు ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం, ఎందుకంటే చాలామంది ప్రిపరేషన్ ఆపేసింటారు. సో ఇప్పుడు టైం వేస్ట్ కాకుండా నిదానంగా ప్రిపేర్ అవుతూ ఉండండి అని చెప్పగలను. ఒక ఫ్రెండ్గా అయితే మీకు డైలీ అంతకుముందు 8 అవర్స్ చదివే వాళ్ళు ఇప్పుడు 6 అవర్స్, అంటే సమయాన్ని వృధా చేసుకోకుండా మీ ప్రిపరేషన్ మాత్రం ఆపొద్దు. జాబ్ కావాలి అనుకునేటువంటి ఆస్పిరెంట్స్కి చెప్తున్నా, ఈసారి జాబ్ సాధించాలి అనేటువంటి ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ప్రిపరేషన్ మాత్రం ఆపొద్దు. వచ్చే మే నెలలో, ఇక్కడ చూడండి, వచ్చే మే నెలలో ఉపాధ్యాయ బదిలీలు, సర్దుబాట్లు, ఆగస్టు నెలాఖరు వరకు పదవీ విరమణతో ఏర్పడే ఖాళీలు కూడా దీనికి కలుస్తాయని అంచనా అయితే వేస్తున్నారు. సో దీన్ని బేస్ చేసుకొని ఇంకా పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది అనేటువంటి న్యూస్ అయితే మనకు పేపర్లో ఇవ్వడం అయితే జరిగింది. మెగా డిఎస్సి 2025లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అన్ని క్యాడర్లు, యాజమాన్య పరిధి పాఠశాలలో మొత్తము 1672 పోస్టులను భర్తీ చేశారు. వివిధ సాంకేతిక కారణాలతో కొన్ని పోస్టులు భర్తీ కాగా మిగిలిపోయినాయి. వీటిని అనుగుణంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి ప్రారంభం మరిన్ని ఖాళీలు పదవీ విరమణలో ఏర్పడతాయి. అలాగే గత సంవత్సరంలో సుమారు 460 ప్రాథమిక పాఠశాల ఆదర్శ పాఠశాలగా మార్చారు. జీవో 117 రద్దు చేశారు. 9 రకాల పాఠశాలను తీసుకురావడంతో వీటిని కూడా అదనంగా ఉపాధ్యాయులు అవసరమని లెక్కలు వేస్తున్నారు. అంటే ఇక్కడ లెక్కలు వేస్తున్నారు అంటే మొన్న జాబ్ క్యాలెండర్లో ఇచ్చినటువంటి పోస్టుల సంఖ్య కన్నా ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయనేటువంటి న్యూస్ అయితే మనకి ఇక్కడ ఈ పేపర్లో ఒక ఐడియా రావడం అయితే జరిగింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో సుమారు 712 పోస్టులతో కొత్త డిఎస్సి ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. అంటే మామూలుగా అయితే ఈ 3000 పోస్టులను బేస్ చేసుకొని అయితే మహా అయితే ప్రతి జిల్లాకి 250 నుంచి 300, అంటే అన్ని క్యాడర్ని బేస్ చేసుకొని మహా అయితే 250 నుంచి 300 పోస్టుల కన్నా ఎక్కువైతే ఉండవు. ఎందుకంటే 13 26 13 39 ఆ లెక్క వేసుకున్నా కానీ సుమారుగా, అంటే మన ప్రతి జిల్లాకి ఎగ్జాక్ట్ న్యూమరికల్ వాల్యూ ఉండదు కాబట్టి అప్రాక్సిమేట్గా చెప్తున్నాము. బట్ ఇక్కడైతే పోటీ ఎక్కువ, అంటే 712 పోస్టులతో కొత్త డిఎస్సి ప్రకటన వస్తుందని భావిస్తున్నారు. అంటే ఏదో పోస్టుల సంఖ్య పెరుగుతాయనేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా మనకు న్యూస్ పేపర్లో రావడం అయితే జరిగింది. నెక్స్ట్,
ఉపాధ్యాయ ప్రకటన కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. వచ్చే ఆగస్టులోగా పూర్తి సమాచారం వస్తుంది. అంటే మనకు మొత్తం మీద వచ్చే ఆగస్టు కల్లా, ఎందుకంటే ఇక్కడ క్లియర్‌గా ఇచ్చాడు కదా! వచ్చే మే నెలలో ఉపాధ్యాయ బదిలీలు, సర్దుబాట్లు, ఆగస్టు నెలాఖరు వరకు పదవీ విరమణలో ఏర్పడేటువంటి ఖాళీలు అవన్నీ లెక్కేస్తే మనకు ఆగస్టు చివరికి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది అనేటువంటిదైతే న్యూస్ పేపర్‌లో ఇవ్వడం అయితే జరిగింది. అదేవిధంగా మరింత పకడ్బందీగా అంటే విద్యాశాఖ ఇక్కడ చూడండి మరి కొత్త సిలబస్, పాత సిలబస్ మనందరికీ తెలిసిందే. ఈసారైతే ఎన్‌సీఈఆర్‌టీ సిలబస్‌తో కొత్త పాఠ్య పుస్తకాలైతే మనకు థర్డ్ క్లాస్ నుంచి ఎయిత్ క్లాస్ వరకైతే చేంజ్ అవుతున్నాయి. అంటే ఓవరాల్‌గా ఫస్ట్ క్లాస్ టు ఎయిత్ క్లాస్ వరకైతే చేంజ్ అవుతున్నాయనేటువంటి న్యూస్ మనందరికీ తెలిసిందే. అదేవిధంగా కొత్తగా కంప్యూటర్ అవగాహన, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అవన్నీ కూడా యాడ్ చేయాలని అనుకుంటున్నారు. బట్ అవి ఇప్పుడు ఈ డీఎస్సీకి 2027 అంటే ఇంక 26 కదా! ఈ ఎండింగ్‌లో ఉంటుందంటున్నారు కదా! మనకు తెలిసినటువంటి అఫీషియల్‌గా మనకు జాబ్ క్యాలెండర్‌లో అక్టోబర్ 15థ్ డీఎస్సీ నోటిఫికేషన్, మేబీ ఎగ్జామ్స్ అయితే డిసెంబర్‌లో ఉండొచ్చు. అవునా? అక్టోబర్ 15థ్ నోటిఫికేషన్ అని మనకు జాబ్ క్యాలెండర్‌లో స్పష్టంగా ఇచ్చారు. తర్వాత ఒక 50 డేస్ ఏసుకున్నా కానివ్వండి, మనకు నోటిఫికేషన్ పరంగా ఎగ్జామ్స్ డిసెంబర్‌లో జరగడానికి ఎక్కువ అవకాశాలైతే కనిపిస్తున్నాయి. అంటే ఓవరాల్‌గా 2026 క్యాలెండర్ పరంగా డీఎస్సీ పరంగా చెప్పేసుకోవచ్చు. బట్ ఇక్కడ మనకిచ్చింది డీఎస్సీ 2000, ఇక్కడ చూడండి 2000 ఇక్కడ క్లియర్‌గా ఆహ్, డీఎస్సీ 2026 ఈ విధానంలోనే జరుగుతుందని, అభ్యర్థులు సమాయత్తం కావాలని సూచిస్తున్నారు. అంటే ఇది ఓవరాల్‌గా ఏంటి అంటే కంప్యూటర్ అవగాహన టెస్టు, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్టులు అవన్నీ ఉంటాయా? ఉండవా? అనేది కూడా మనకు సరైనటువంటి ఎగ్జాక్ట్‌గా అయితే తెలీదు. అందుకే ముందు డీఎస్సీ సిలబస్ మీద ఫోకస్ చేయండి. ఇంకా సమయం ఎక్కువ ఉంది కాబట్టి తర్వాత 2026 డీఎస్సీలోని ఇవి యాడ్ చేశారనుకోండి. ఏది ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కానివ్వండి, కంప్యూటర్ అవగాహన కానివ్వండి, అవి యాడ్ చేస్తే మళ్ళీ మనం దానికి సపరేట్‌గా సఫర్ కావాల్సిన అవసరం అయితే ఉంటుంది. అంటే మీ ప్రిపరేషన్ వైపు ఫోకస్ చేయండి. ఇంకోటి కొత్త సిలబస్ ఇస్తారా? పాత సిలబస్ ఇస్తారా? అనేటువంటి చాలామంది యాస్పిరెంట్స్ అయితే అవగాహనలో ఉన్నారు. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్పగలను. ఏంటి అంటే డీఎస్సీలో జీకే, కరెంట్ అఫైర్స్ అనేది మారదు. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అప్ టు డేట్ ఉండాలి. జీకే మెయిన్ కాన్సెప్ట్స్ ఉండాలి. దాని పరంగా మనం కొత్తదా, పాతదా ఆలోచించాల్సిన అవసరం లేదు. విద్యా దృక్పథాల పరంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎడ్యుకేషనల్ సైకాలజీ పరంగా ఆలోచించాల్సిన అవసరం లేదు. 100% చెప్పగలము. మ్యాథ్స్ అనేది ఎంత సిలబస్ చేసినా కంటెంట్ మారదు. సో మ్యాథ్స్ పరంగా మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇంగ్లీషు వొకాబులరీ కానీ, గ్రామర్ కానీ దాని గురించి ఏమంటే మహా అయితే లెసన్ యొక్క పోయెట్స్, ఆథర్స్ వాళ్ళు మారుతారు తప్ప మనకు ఆర్టికల్స్ కానీ, ప్రిపోజిషన్స్ కానీ, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ కానీ, టెన్సెస్ కానీ, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కానీ, దీని పరంగా మనకి ఎటువంటి చేంజెస్ ఏమీ ఉండవు. మహా అయితే ఆథర్స్ దాని పరంగా ఒక 3 బిట్లేమి ఇస్తాడు. 3 బిట్లో, 4 బిట్లో. అక్కడ తప్ప ఇంకా మిగతాది ఎటువంటి చేంజెస్ అనేవి స్పష్టంగా ఏమీ ఉండదు. ఏది ఇంకా లెటర్ రైటింగ్ కానివ్వండి, నోట్ మేకింగ్ కానివ్వండి, ఇంకా అవన్నీ మనకు తెలిసిందే కదా! సిలబస్‌లో ఆథర్స్, పోయెట్స్, నావెలిస్ట్, డ్రామాటిస్ట్ దాని పరంగా తప్ప ఇంకా మనకి ఏమీ చేంజ్ కాదు ఇంగ్లీష్ పరంగా. నెక్స్ట్ తెలుగు అంటారా, వ్యాకరణాంశాలు, భాషాంశాలు ఏమీ మారవు. మహా అయితే లెసన్ నేమ్స్ మారతాయి. కవులు అక్కడక్కడ షఫుల్ అవుతారు అంతే. ఓకేనా? సో అంటే మీకు చెప్తున్నా ఒక అవగాహన కోసం. కొత్త సిలబస్సా, పాత సిలబస్సా మళ్ళీ టెన్షన్‌లో ఉంటారు కాబట్టి చెప్తున్నా. సో మామూలుగా అయితే ఇంకా ఇవి ఏమీ మారవు. ఏంటి సందులు గాని, సమాసాలు గాని, అలంకారాలు గాని, వాక్యాలు గాని, ఛందస్సు గాని, ఉత్పత్త్యార్థాలు గాని, అర్థాలు గాని, నానార్థాలు గాని, పర్యాయ పదాలు గాని, భాషా భాగాలు గాని, వర్ణమాల గాని వీటిల్లో ఎటువంటి చేంజెస్ అనేటివి ఇంకా పొడుపు కథలు గాని, సామెతలు గాని, జాతీయాలు గాని వీటిల్లో ఏమీ చేంజెస్ ఉండవు. మహా అయితే ఒకవేళ లెసన్ నేమ్స్ మారితే పాత్రలు, క్యారెక్టర్స్ చేంజ్ అవుతాయి. మహా అయితే కవిపక్షయాలు లేదా మహా అయితే ప్రక్రియ ఇతివృత్తాలు. సో మహా అయితే ఒక 3, 4 బిట్ల పరంగా చేంజెస్ ఉంటాయి తప్ప ఎటువంటి చేంజెస్ అనేటివి ఉండవు. సైన్స్, సోషల్ కూడా 6-8 మొత్తం చేంజ్ చేస్తామని గవర్నమెంట్ చెప్పలేదు. సో మనకు అంతకుముందు వచ్చినటువంటి అఫీషియల్ పరంగా 1-6 చాలా వరకు చేంజ్ చేసి 6-8 50% వరకు చేంజ్ అవుతుంది అని చెప్పారు. సో ఎంత చేంజ్ అయినా కానివ్వండి కంటెంట్ అయితే సో కొంచెం మాత్రమే చేంజ్ అవుద్ది. మీరు సిలబస్ పరంగా నెగెటివ్ ఆలోచనతో ఉండి మీరు ఈ సమయాన్ని మాత్రం వృధా చేసుకోవద్దని మాత్రము ఒక ఫ్రెండ్‌గా మీకు సలహా అయితే ఇవ్వగలను. సో ప్రిపేర్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రము సమయం వృధా చేయకుండా అలా ప్రిపరేషన్ వైపే ఉండండి. ఇది నేను లాస్ట్ కంక్లూజన్ పార్ట్‌గా చెప్పేటువంటి విషయం. ఓకే ఫ్రెండ్స్, మరి విష్ యూ ఆల్ ది బెస్ట్. మరి ఎవరన్నా మన డీఎస్సీ బ్యాచ్‌లో లాంగ్ టర్మ్ బ్యాచ్ అనమాట. అప్ టు డీఎస్సీ ఎగ్జామ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఇస్తూ
క్లాసెస్‌తో పాటు ఎగ్జామ్స్ మీ ఫ్రీ టైమ్‌లో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు. ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు. మరి జాయిన్ కావాలి అంటే నా నంబర్‌కి ఇప్పుడే డీఎస్సీ పర్పస్ అని మెసేజ్ చేయండి. 8341949272. ప్రెజెంట్ అయితే 50% డిస్కౌంట్‌తో కేవలం రూ. 600కి మాత్రమే ఉంది. వన్స్ అగైన్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.